హలో అండి. ఈరోజు మీకు మసాలా పౌడర్లు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బయట వచ్చే మసాలాలు అయితే కొంచెమే వస్తుంది, దాంతో కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం కొంచెం మనీ అనేది ఖర్చు పెడితే అది ఒక నెల రోజుల వరకు మనం స్టోర్ చేసి ఉంచుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నేనైతే 30 రూపాయల ధనియాలు తీసుకున్నానండి, 10 రూపాయల లవంగ ముక్కలు, 10 రూపాయల జీలకర్ర, 10 రూపాయల దాల్చిన చెక్క, 5 రూపాయల యాలకులు, 5 రూపాయల మిరియాలు తీసుకున్నా, 10 రూపాయలు గసగసాలు తీసుకున్నాను. ఇదైతే మనం వేపేటప్పుడు లాస్ట్లో వేయాలి, అందుకోసమని దీంట్లో నేను వేయట్లేదు. ఇప్పుడు కళాయి పెట్టుకోండి, అది కొంచెం వేడెక్కనివ్వండి. వేడెక్కాక ఇప్పుడు మన మసాలా దినుసుల్ని అందుట్లో వేసి వేసుకున్నారు. ఇంకా కొంతమంది అయితే ఎండుమిరపకాయలు కూడా ఒక 3 యాడ్ చేసుకుంటారు, అదైతే మన ఇష్టం. ఈవిడేంటి 20 రూపాయలు 30 రూపాయలు అని చెప్తుంది అనుకుంటున్నారా? నాకు పావు కిలో అరకిలో లెక్కలు అయితే తెలియదండి, దానికోసం అని చెప్పేసి ఈ లెక్క చెప్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనం ప్యాకెట్స్ తెచ్చామనుకోండి, అవి వచ్చి మనకి ఒక 5 or 6 వస్తాయి. అవి ఒక 2-3 కర్రీలకి సరిపోతుంది. ఇప్పుడు నాకైతే 90 రూపీస్ అయ్యింది ఖర్చు, కానీ ఇది నాకు నెల మొత్తం వస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ అయితే వేగనివ్వండి, మరీ హైలో పెట్టేసి వేపేయకండి, మాడు వాసన వచ్చేస్తుంది. కొంచెం ఒక 2 మినిట్స్ వేడి చేస్తే మిక్సీలో బాగా నలుగుతుందని చెప్పేసి ఇలా అయితే చేస్తాను. ఇప్పుడు గసగసాలు లాస్ట్లో యాడ్ చేసేయండి, ఎందుకంటే ఫస్ట్ వేయకూడదు, మాడిపోతాయి. అందుకని లాస్ట్ వేసేసి ఇంకా కట్టేసేయటమే. ఇలా కట్టేయండి. ఇలా ఒక 10 నిమిషాలు అయితే మీరు బాగా ఆరనిచ్చాక మిక్సీ పట్టండి. చూడండి ఎంత మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. కొంతమంది గరికగా పడతారు, అలా పడితే కూరలో కనిపిస్తూ ఉంటాయి, బాగోదు. బాగా అయితే మెత్తగా పట్టండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు చిన్న టిప్ కూడా చెప్తాను. మనం చికెన్ కానీ మటన్ కానీ వండినప్పుడు మసాలా వేసి కట్టేస్తుంటారు కదా చాలామంది, అలా కట్టకుండా ఒక 5 మినిట్స్ అనేది సిమ్లో అనేది పెట్టండి. పెట్టినప్పుడు కూర టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని స్టోర్ చేసుకుందాం. ఇలాంటి డబ్బాల్లోనూ కానీ స్టీల్ డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.